ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్తయ్య ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీయండి అత్తయ్య. You have called is not reachable. Please call later. You have called is not reachable. Please call later. ఇప్పటిదాకా అత్తయ్య ఫోన్ కలవలేదు. ఇప్పుడు కలిసినా లిఫ్ట్ చేయడం లేదు. ఏమైనట్టు? అత్తయ్య ఎక్కడున్నట్టు? నందు గురు అత్తయ్యని వెతకడానికి వెళ్లారు. ఏమైందో ఏంటో. అది అల్లరి చేయకండి. నిత్య, చాలమ్మా. నా కళ్ళ ముందే ఉన్న అత్తయ్య 2 క్షణాల్లో ఏమైపోయినట్టు? ఫోన్ రింగ్ అవుతున్నా తీయకపోవడం ఏంటి? నందు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తిరిగి ఫోన్ చేయలేదు. ఏం జరిగిందో ఏంటో. అమ్మాయి, మీ ఆయన ఎక్కడా? బయటికెళ్ళాడు. మీ అత్తగారు ఇంకా రాలేదేంటి? ఏమో తెలీదు. ఏంటి తెలీదా? తెలీదంటే తెలీదని కాదు, తెలుసంటే తెలుసని కాదు. కానీ అత్తయ్య గారు వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఏంటమ్మాయి, ఏమైంది నీకు? టాబ్లెట్స్ వేసుకోండి బామ్మగారు. టాబ్లెట్సా? అదే లేట్ అయింది కదా, వెళ్ళి నిద్రపోండి బామ్మ. అమ్మ కర్రీ. అమ్మ ఆది అడిగింది కర్రీ. ఓ సారీ సారీ నాన్న. మేఘనా, ఏమైందమ్మా నీకు? అబ్బే ఏం లేదు బామ్మగారు, ఏం లేదు. ఏదో టెన్షన్లో ఉన్నావు, దేనికో కంగారు పడుతున్నావు. లేదు బామ్మగారు, నేను బాగానే ఉన్నాను. మీరు భోంచేయండి. ఏంటి, మీ ఆయన భోజనానికి లేడనా? లేదు బామ్మగారు, వచ్చేస్తానని చెప్పాడు. మరెందుకు నీకు అలా చెమట్లు పడుతున్నాయి? అంటే ఫ్యాన్ ఆన్లో లేదు కదా బామ్మగారు. అమ్మాయి, నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. ఎందుకు బామ్మగారు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? దేవుడా, చెప్పమ్మా. మీ దగ్గర నేనేం దాస్తాను? ఏదో పని మీద బయటికి వెళ్ళొచ్చాను కదా బామ్మ, చిన్న అలసట అంతే. చూడు మేఘనా, నువ్వు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు తెలియంది కాదు. అలాంటిది ఇప్పుడు అదో మాదిరిగా ప్రవర్తిస్తున్న నిన్ను చూసి ఆ మాత్రం తెలుసుకోలేనా?
నువ్వేదో టెన్షన్లో ఉన్నావని తెలుస్తుంది. అది నీ అంతట నువ్వే చెప్పాలి గాని ఇంతకు మించి నేను అడగలేను. అదే కదా బామ్మగారు నేను అంటుంది. నాకే టెన్షను లేదు, నిజం. సరే, కానీ ఒకటి చెప్తాను విను. నేనెప్పుడైనా ఇలా నీలా టెన్షన్లో ఉన్నప్పుడు, మనసు సరిగా లేనప్పుడు దాన్ని ఆ బాబా మీదే భారం వేసి ఆయన్నే అడుగుతాను. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న బాబాని మనసులో ధ్యానించుకొని నీకు సమాధానం కావాలనుకున్న ప్రశ్నని అడుగు. నీకు సమాధానం ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. ఏదైనా సరే నమ్మి చెయ్యి, నిరాశపడకు. ఈ సృష్టిలో సాధ్యం కానిదేదైనా ఆ భగవంతుడికి మొరపెట్టుకోవడమే పరిష్కారం. పిల్లలు పదండ్రా. మేఘన, ఈరోజు పిల్లలు నా దగ్గరే పడుకుంటారు. రండ్రా. గుడ్ నైట్ అమ్మా. రా ఆది రా. రండి, పదండి. ఇంకా నయం, అత్తయ్య గారు కనిపించట్లేదన్న విషయం బామ్మగారు పసిగట్టలేదు. ఎలాగైనా బామ్మగారు నిద్ర లేచేలోపు అత్తయ్య గారు ఇంట్లో ఉండాలి. మేఘనా, నువ్వు ఫోన్ చేసినట్టున్నావు, చూసుకోలేదు. అది సరే నందు, అత్తయ్య గారు కనిపించారా? లేదు మేఘనా, చుట్టూ ఉన్న ఏరియాలన్నీ వెతుకుతున్నాను, ఎక్కడ అమ్మ కనిపించలేదు. అన్నట్టు బామ్మ అమ్మ గురించి అడగలేదు కదా? అడగకుండా ఎలా ఉంటారు నందు? కానీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. ఇప్పుడే పడుకోవడానికి వెళ్లారు. బామ్మగారు నిద్ర లేచేలోపు అత్తయ్య గారు కనిపించకపోతే చాలా ప్రమాదం. టెన్షన్ పడకు మేఘనా, నేనున్నాను కదా. ఇంకా ప్రయత్నం చేస్తాను. ఉంటాను. బాబా, నువ్వు ఆపద తీర్చే అల్లావంటారు, ప్రమాదాన్ని దాటించే ప్రభువు అంటారు, ప్రాణాల్ని కాపాడే పరమేశ్వరుడు అంటారు, సబ్కా మాలిక్ ఏక్ అంటూ సర్వ సృష్టిని నడిపించే దైవానివి నువ్వు. నిన్ను నమ్మి అడుగుతున్నాను. ఏమైందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ ఇంటి దీపం కనిపించడం లేదు. మా అత్తయ్య ఎక్కడున్నారు బాబా? జాడ తెలియజేయి. మా అత్తయ్యని చూపించు. నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. అమ్మా మేఘనా, ఏమ్మా మీ అత్తయ్య గారు లేరా? లేరండి, బయటికి వెళ్ళారు. ఏమైనా చెప్పాలా? ఇదిగో అమ్మా, ఇది తీసుకో. షిరిడి వెళ్ళొచ్చావమ్మా, మీకు ప్రసాదం ఇచ్చేళదామని వచ్చాను. మీ అత్తయ్య గారికి చెప్పమ్మా. వస్తానమ్మా. తండ్రి, నువ్వున్నావు, నువ్వున్నావు. ఏమైందమ్మా? ఇప్పటికైనా ఆ బరువుని బాధని నీ మనసులో దాచుకోకుండా నాకు చెప్పు. బామ్మ, అది నువ్వేదో దాస్తున్నావమ్మా నా దగ్గర. ఏంటది? బామ్మగారు మేఘనా,
మేఘనా మేఘనా ఏంటి తల్లి ఏంటో చెప్పు. అత్తయ్య ఇంకా ఇంటికి రాలేదు బామ్మగారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఊరంతా వెతకం. నందు అత్తయ్యని వెతకడానికి వెళ్ళాడు. పాపం కొందరు జీవితాలను చూస్తుంటే జాలేస్తుంది కదా బార్బీ. ఎవరి జీవితం మేడం? ఏంటి బార్బీ, రాను రాను నువ్వు మరీ కాన్షియస్ లో లేకుండా పోతున్నావు. ఆరోహి ఆలోచన, ఆకలి, సంతోషం, విజయం అన్నీ మేఘన కష్టం, కన్నీళ్లు, బాధ దాని నాశనం మీదే కదా ఆధారపడి ఉంటాయి. అవునా కాదా? అవును మేడం. మేఘన ధ్యాస తప్ప నా మనసులో ఇంకా ఏదో ఉంటుందని ఎలా అనుకుంటావు? సారీ మేడం. అవును బార్బీ, మేఘన లైఫ్లో ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటావు? మీకు తెలుసు కదా మేడం, మీరే చెప్పండి. ఎందుకు తనకి పీస్ దొరుకుతుందంటే నా సిక్స్త్ సెన్స్ ఒప్పుకోవట్లేదు బార్బీ. గుర్తుకొచ్చింది, మేఘనకి ప్రశాంతత దొరుకుతుంది. ఎప్పుడో చెప్పనా? మేఘన చొచ్చినప్పుడు. అంటే మేఘనని చంపేస్తారా మేడం? ఇప్పుడు మాత్రం తను బ్రతికుందా ఏంటి? అప్రతిమ ఫేక్ మ్యారేజ్ గురించి అత్తగారికి తెలిసి కోడల్ని హత్తుకుంటుంది. ఫ్యామిలీలో అంతా ఆనందమే అనుకునే లోపు పాపం ఆ అత్తగారు గాయమైపోయారు. అత్తగారికి మేఘన నిజం, ప్రతిమ అబద్ధమని తెలిసి క్షణం కాలేదు. పాపం ఏంటో దేవుడు సులోచన కనిపించకుండా చేశాడు. ఎక్కడికెళ్ళిందంట బార్బీ? మీకు తెలియనట్టు నన్ను అడుగుతారేంటి మేడం? కరెక్ట్, నాకంతా తెలుసు. మేఘన లైఫ్లో మినిట్ బై మినిట్ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది. పిచ్చి మొహం, అది ఎప్పటికి తెలుసుకుంటుందో డౌటే మేడం. అత్తయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావత్తయ్య? ఏమైపోయావత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఎక్కడని వెతకాలి నిన్ను? నీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు. You have called is not reachable. Please call later. అమ్మా, ఒక్కసారి కనిపించమ్మా. నువ్వు లేకపోతే నేను తట్టుకోలేనమ్మా.
నువ్వెందుకు వెళ్ళిపోయావో తెలీదు, నువ్వెలా ఉన్నావో తెలీదు. నీకేమైందో అన్న ఊహ నన్ను చంపేస్తోందమ్మా. ఎవరి మీదమ్మా నీ కోపం? నా మీద, మేఘన మీద, మేఘన పిల్లల మీద, లేక ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన ఆ దేవుడి మీద? నీ మనసులో ఏముందో తెలియచెప్పకుండా నువ్విలా వెళ్ళిపోతే నేనేమైపోతానమ్మా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేనెప్పుడు బాధ పెట్టలేదు, ఎదిరించలేదు. ఒక్క మేఘన విషయంలో తప్ప. ఏం చేయను? మేఘన మీద నాకున్న ప్రేమ అలాంటిది. తను లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా బ్రతకలేను. అందుకే నీ ముందు కాస్త కఠినంగా ప్రవర్తించుంటాను. అదే నా తప్ప. నువ్వు వెళ్ళిపోవడానికి అదే కారణమైతే నన్ను క్షమించమ్మా, క్షమించు, క్షమించు. నీ మనసు ఎంత మంచిదో మేఘన మనసు కూడా అంతే గొప్పదమ్మా. మేఘన మేఘన ఎప్పుడు నీకు తగిన కోడలేనమ్మా. ప్రామిస్ అమ్మా, నీకు మాటిస్తున్నాను. నీ విషయంలోనే కాదు, ఇంకెప్పుడు ఏ విషయంలో నొప్పించను. నీకెదురు చెప్పనమ్మా, నీ మాట కాదనను. ఈ బిడ్డ మనసు తెలిసిన దానివైతే నా మాటలు, నా బాధ నీకు వినిపిస్తున్నాయి. రామ్మా, నువ్వెక్కడున్నా మన ఇంటికి రామ్మా, ప్లీజ్ అమ్మా. ఎంత గొప్ప మనసమ్మా నీది. నీ అత్త మీద ఇంత మమకారం పెంచుకున్నావా? నేను అత్తయ్య గారిని ఎప్పుడూ అత్తలా చూడలేదు బామ్మగారు. నా తల్లిలాగే భావించాను. అత్తయ్యకి నా మీద చిన్న అయిష్టతున్నా ఆవిడ కళ్ళల్లో నాకు ప్రేమే కనపడేది. అలాంటిది ఇప్పుడు అత్తయ్య గారు కనిపించకుండా పోవడం అంటే భరించడం నా వల్ల కావడం లేదు. పిచ్చి తల్లి, అలా అధైర్యపడకు. నీ వైపు ఆ దేవుడున్నాడు. ఆ దేవుడికి మొరపెట్టుకున్నావు. ఖచ్చితంగా సులోచన జాడ చెప్తాడు. నీ కోరిక మన్నిస్తాడు. నా మాట విను తల్లి, ధైర్యంగా ఉండు. సులోచనకి ఏం కాదమ్మా, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. మా అమ్మ కాదు, ఏడవకు. బాబా, నిన్నే నమ్ముకున్నాను. మా అత్తయ్య జాడ చెప్పమని వేడుకున్నాను. నా నమ్మకం బొమ్మ చేయకు తండ్రి. అత్తయ్య క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ప్రతి గురువారం నిష్ఠగా ఉపవాసం చేస్తాను. హలో బాబు, నేను శివాలయం పూజారి శాస్త్రిని మాట్లాడుతున్నాను. చెప్పండి పూజారి గారు. బాబు, ఒకసారి అర్జెంటుగా మీరు గుడి దగ్గరికి వస్తారా? ఎందుకు పూజారి గారు? మీ ఆవిడని కూడా తీసుకురండి బాబు, త్వరగా. హలో హలో పూజారి గారు. పూజారి గారు కట్ చేశారంటే? number you have dialed is currently busy. Please try later.
అత్తయ్య కనిపించారా? లేదు మేఘన, కానీ ఎందుకో తెలీదు పంతులు గారు నిన్ను వెంట పెట్టుకొని వెంటనే శివాలయానికి రమ్మంటున్నారు. ఈ రాత్రి దేనికంట? చెప్పలేదు. పంతులు గారు రమ్మన్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అర్జెంట్ అన్నారు. నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. ఓ, నందు నందు ఏంటంటమ్మా? బామ్మగారు శివాలయం నుండి పంతులు గారు నందుకి ఫోన్ చేశారంట. నన్ను తీసుకుని గుడికి రమ్మన్నారంట. నేను వెళ్తున్నాను బామ్మగారు. జాగ్రత్తమ్మా. పంతులు గారు ఎందుకు రమ్మన్నారో ఏంటో, అంతా దైవేచ్ఛ. నందు వస్తున్నాడు బామ్మగారు, కంగారు పడకండి. నేను వెళ్ళొస్తాను. బాబా, ఏ సమస్యలు రాకుండా నువ్వే చూడు తండ్రి. పంతులు గారు ఏమైంది చెప్పండి. పంతులు గారు మీరు ఫోన్ చేశారని ఏమీ ఆలోచించకుండా వెంటనే వచ్చేసాం. ఏమైంది అసలు? ఏమైందో తెలియదు బాబు. పొద్దుననగా గుడికి వచ్చారు మీ అమ్మగారు. అమ్మా, అదిగో నాయనా, ఆ పక్కన కూర్చోబెట్టాను. కూర్చునే ఓపిక కూడా కోల్పోయిన ఆ తల్లికి కాస్త నిమ్మకాయ నీళ్ళు తాగించాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.